నెక్స్ట్ కంట్రాక్టెడ్ పెల్విస్ లో మనకి కంట్రాక్షన్ ఆఫ్ పెల్విక్ ఇన్లెట్. సో ఇక్కడ ఏపీ డయామీటర్ అనేది ఆల్మోస్ట్ మనకి జనరల్గా ఎంత ఉండాలి? ఏపీ డయామీటర్ 11 సెంటీమీటర్స్ ఉండాలి కదా. ఇక్కడ ఏపీ డయామీటర్ విల్ బి లెస్ దాన్ 10 సెంటీమీటర్స్. ఓకే, ట్రాన్స్వర్స్ డయామీటర్ ఎంత ఉండాలి? 13 సెంటీమీటర్స్ ఉండాలి. సో ట్రాన్స్వర్స్ డయామీటర్ విల్ బి లెస్ దాన్ 12 సెంటీమీటర్స్. Contraction of mid pelvis. Okay, the interischial spinous diameter is less than 10 centimeters. Contraction of pelvic outlet under interischial tuberous diameter is less than 8 centimeters. Okay, so ఇవన్నీ కూడా మనకి డయామీటర్స్, ఏపీ డయామీటర్ అయినా ట్రాన్స్వర్స్ డయామీటర్, ఇన్లెట్ అవుట్లెట్ క్యావిటీ అన్నింటిలో కూడా మనకి ఈ డయామీటర్స్ నార్మల్ డయామీటర్స్ కంటే తక్కువ ఉంటే వీ కెన్ కాల్ ఇట్ as abnormal diameters. Okay, so here you can see obstetric and conjugate, diagonal conjugate. Okay, ఇక్కడ symphysis pubis. Okay, sacral promontory నుంచి. Okay, so ఇక్కడ this is true conjugate అంటే anterior posterior diameter అన్నమాట. Okay, so sacral promontory నుంచి symphysis pubis upper border వరకు ఉండే దాన్ని మనం true conjugate లేదా obstetric conjugate, true conjugate అంటే. Okay, so ఇది anterior posterior diameter. ఓకే, సో ఇక్కడ ఆబ్స్టిక్ కాంజుగేట్ అనేది మనకి ఇక్కడ 1 సెంటీమీటర్ లెస్ దాన్. ఓకే, సో మనకి సింఫసిస్ ప్యూబిస్ అప్పర్ బార్డర్ కంటే 1 సెంటీమీటర్ తక్కువలో ఈ సాక్రల్ ప్రామానెంటరీ నుంచి సింఫసిస్ ప్యూబిస్ లోవర్ బార్డర్కి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్స్టిక్ కాంజుగేట్. సో డయాగోనల్ కాంజుగేట్ అనేది మనకి ఎక్కువ లాంగ్ ఉంటుంది, 12.5 సెంటీమీటర్. దిస్ ఈస్ లోవర్ బార్డర్ ఆఫ్ ద సింఫసిస్ ప్యూబిస్ ఫ్రమ్ ద సాక్రల్ ప్రామానెంటరీ నుంచి. Okay, so this is 3 anterior posterior diameters of the pelvic inlet. So pelvic inlet లో ఉండే diameters ఇవన్నమాట. సో ఇక్కడ interspinous అంటే ischial spinous distance చూడండి. ఓకే, 10 centimeters. if less than that ఉంటే సో నార్మల్ లేబర్ అనేది డిఫికల్టీ అవుతుంది. ischial spines to occur normal labor, how this ischial spine should be blunt. ischial spines ఎలా ఉండాలి? blunt గా ఉండాలి. ఫీటోపెల్విక్ డిస్ప్రపోర్షన్, ఫీటోపెల్విక్ డిస్ప్రపోర్షన్ లేదా సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్స్ అంటే ఏంటి? సెఫలోపెల్విక్ అంటే ఫీటస్ కి పెల్విస్ కి మధ్యలో డిస్ప్రపోర్షన్. ఇఫ్ ద ఫీటస్ ఈజ్ లార్జ్ ఇన్ సైజ్ లేదా మనకి పెల్విస్ అనేది కంట్రాక్టెడ్ ఉండొచ్చు, ఫీటల్ హెడ్ అనేది మ్యాక్రోసోమిక్ ఉండొచ్చు, బిగ్ ఉండొచ్చు. ఓకే, సో అప్పుడు మనకి సెఫలోపెల్విక్ లేదా ఫీటోపెల్విక్ డిస్ప్రపోర్షన్స్. యూ కెన్ సీ ద టైప్స్ ఆఫ్ పెల్విస్: platypelloid, anthropoid, gynecoid and android. So each pelvic plane is 2 centimeter less than the normal. అంటే నార్మల్గా మనకి ఉండే డయామీటర్స్ కంటే 2 సెంటీమీటర్స్ కనుక తక్కువ ఉంటే we will call it as contracted pelvis. Okay, so this is deformed pelvis. You can see osteomalacia. చూడండి పెల్విస్ అనేది ఎట్లా ఉంది? క్రాస్గా ఉంది, డిఫార్మ్డ్ పెల్విస్, oblique pelvis. ఇవన్నీ కూడా అబ్నార్మల్ పెల్విస్ అన్నమాట. కైఫోసిస్. ఓకే, సో కైఫోసిస్లో కూడా మనకి అబ్నార్మల్ పెల్విస్ అనేది ఉంది. సో కైఫోసిస్, లార్డోసిస్, ఓకే, స్కోలియోసిస్ ఇవన్నిట్లో కూడా మనకి అబ్నార్మల్గా పెల్విస్ ఉండే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ కైఫోసిస్లో అయితే మనకి అబ్నార్మల్ పెల్విస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అబ్నార్మల్ ప్యాసేజ్లో, ఓకే, అబ్నార్మల్ లేబర్కి మెయిన్ రీజన్స్ ఏంటి? 3 రీజన్స్ అనుకున్నాం. అబ్నార్మల్ పవర్స్, అబ్నార్మల్ ప్యాసేజ్, అబ్నార్మల్ ప్యాసింజర్. ఓకే, ఇప్పుడు అబ్నార్మల్ ప్యాసేజ్లో లైక్ మేజర్ రీజన్ ఏంటి అంటే బోనీ పెల్విస్, ప్రాబ్లమ్స్ విత్ ద పెల్విస్. ఓకే, కంట్రాక్టెడ్ పెల్విస్. ఈ పెల్విక్ డయామీటర్స్ అన్ని నార్మల్ డయామీటర్స్తో పోలిస్తే 1-2 సెంటీమీటర్స్ తక్కువగా ఉండడం, సో సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్స్ ఉండడం, ఇవన్నీ కూడా మనకి అబ్నార్మల్ ప్యాసేజ్, అబ్నార్మల్ పెల్విస్ కిందకి వస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు ద సాఫ్ట్ టిష్యూ డిస్టోసియా. సో సాఫ్ట్ టిష్యూ వల్ల మనకి అబ్నార్మాలిటీ ఏంటి అంటే కంజెంటల్ అనామలీస్, స్కారింగ్ ఆఫ్ బర్త్ కెనాల్. సో ఎనీ స్కేరింగ్ ఆఫ్ ద బర్త్ కెనాల్ అండ్ పెల్విక్ మాసెస్. కొన్నిసార్లు మనకి పెల్విక్ మాసెస్ కూడా ఇట్ లీడ్స్ టు సాఫ్ట్ టిష్యూ డిస్టోసియా. అండ్ లో లయింగ్ ఆఫ్ ద ప్లసెంటా. లో లయింగ్ ఆఫ్ ద ప్లసెంటా అంటే సో యూజువల్గా మనకి ఎక్కడ ఉండాలి ప్లసెంటా? నార్మల్గా యూ కెన్ సీ దిస్ ఈస్ అప్పర్ యూట్రైన్ సెగ్మెంట్లో మనకి ప్లసెంటా అనేది ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద lower uterine segment, this is called placenta previa. Okay, lower uterine segment లో కనుక pelvis, lower uterine segment లో కనుక మనకి placenta ఉంది. So can you tell me what is this type of placenta? So ఇలాంటి placenta మనం ఏమనొచ్చు? This is covering the cervix. Okay, centralis అంటారు.
సో ప్లసెంటాలో మనకి టైప్స్ ఉన్నాయి. మార్జినల్ ప్లసెంటా ప్రీవియాలో వీ హ్యావ్ ద టైప్స్. ప్లసెంటా ప్రీవియా అంటే ఏంటి? అబ్నార్మల్ లొకేషన్ ఆఫ్ ప్లసెంటా ఎస్పెషల్లీ ఇన్ ద లోవర్ యూట్రైన్ సెగ్మెంట్. ఓకే, లోవర్ యూట్రైన్ సెగ్మెంట్లో ప్లసెంటా ఉండడానికి మనం ప్లసెంటా ప్రీవియా అంటాం. ఓకే, సో ప్లసెంటా అనేది మనకి ఇలా ఉందనుకోండి. సో దిస్ ఈస్ కాల్డ్ ప్లసెంటా ప్రీవియా లాటరాలిస్ అంటాం. సైడ్కి ఉంటే వాట్ వి విల్ కాల్ ప్లసెంటా ప్రీవియా లాటరాలిస్. ఓకే, ప్లసెంటా అనేది సైడ్కి ఉంటే లాటరాలిస్ అనమాట. సో మనకి ప్లసెంటా కనుక ఇట్లా ఉందనుకోండి. సో దిస్ ఈజ్ సర్విక్స్ కదా, ఈ సర్విక్స్ బార్డర్ వరకు ఇలా ఉందనుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మార్జిన్. అంటే మనకి సర్వైకల్ మార్జిన్కి దగ్గర ఉంది కదా. సో ప్లసెంటా ప్రీవియా మార్జినాలిస్. ఇఫ్ ప్లసెంటా ఈజ్ సెంట్రల్, ఇట్లా ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ ప్లసెంటా ప్రీవియా సెంట్రాలిస్. ఓకే, సో ప్లసెంటా ప్రీవియా అనేది ఏంటి? ప్లసెంటా అనేది మనకి లోవర్ యూట్రైన్ సెగ్మెంట్లో కనుక ఇంప్లాంట్ అవుతుంది అని మనం ప్లసెంటా ప్రీవియా అంటాం. ఓకే, సో ప్లసెంటా ప్రీవియాలో అగైన్ వీ హ్యావ్ ద టైప్స్ లైక్ లేదా గ్రేడ్స్ అనొచ్చు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లాగా. సో లేదా లాటరాలిస్, ప్లసెంటా ప్రీవియా లాటరాలిస్, ప్లసెంటా ప్రీవియా మార్జినాలిస్, ప్లసెంటా ప్రీవియా సెంట్రాలిస్. సో ఈ ప్లసెంటా అనేది మనకి చూస్తేనే అర్థమవుతుంది కదా, దిస్ ఈస్ సెంట్రాలిస్. ఓకే, ఇప్పుడు మనకి అబ్నార్మల్ ప్యాసేజ్లో ప్లసెంటా మార్జినాలిస్ లేదా సెంట్రాలిస్ ఉన్నప్పుడు కూడా నార్మల్ లేబర్ అయ్యే ఛాన్సెస్ అనేవి లెస్. అబ్నార్మాలిటీస్ లేబర్కి దారితీయచ్చు. నెక్స్ట్, ఓకే, నౌ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద ప్యాసింజర్. ఓకే, ఇప్పుడు మనకి ప్యాసింజర్. సో ప్యాసింజర్లో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ప్యాసింజర్ ఎవరు? ఫీటస్. ఓకే, సో ఫీటస్లో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మాల్ పొజిషన్, మాల్ ప్రజెంటేషన్, ఫీటల్ మ్యాక్రోజోమియా అంటే బిగ్ బేబీస్, షోల్డర్ డిస్టోసియా అండ్ ఫీటల్ మాల్ఫార్మేషన్స్. ఇవన్నీ కూడా మనకి అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద ప్యాసింజర్. ఓకే, సో అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద ప్యాసింజర్లో మాల్ పొజిషన్. ఓకే, మాల్ పొజిషన్ అంటే ఏంటి? సో పొజిషన్ అనేది యూజువల్గా మనకి లైక్ పొజిషన్ కెన్ బి 6, ఈ క్వాడ్రంట్స్లో మనకి 6 ఉండొచ్చు. ఓకే, సో యూజువల్గా పొజిషన్ మనకి నార్మల్ లేబర్ జరగాలి అంటే ఏ పొజిషన్? యాంటీరియర్ పొజిషన్. ఓకే, సో ఇఫ్ యూ రిమెంబర్ నార్మల్ లేబర్. ఓకే, నార్మల్ లేబర్ కనుక మీరు రికలెక్ట్ చేసుకుంటే, సో ఇక్కడ మనకి ఫీటస్, ఇఫ్ యూ థింక్ దిస్ ఈజ్ ద ఫీటస్. ఓకే, సో ఫీటస్ అనేది మనకి దిస్ ఈజ్ యాంటీరియర్. ఓకే, సో ఇది మనకి యాంటీరియర్, ఇది లాటరల్ అనుకున్నాం. సో యాంటీరియర్ లేదా ఇది ట్రాన్స్వర్స్, దిస్ ఈజ్ పోస్టీరియర్. ఓకే, సో మనకి దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ రైట్ సైడ్. ఓకే, సో ఆర్ఓఏ లేదా ఎల్ఓఏ నార్మల్ పొజిషన్స్. ఆర్ఓఏ లేదా ఎల్ఓఏ నార్మల్ పొజిషన్స్ ఏంటి? ఎల్ఓఏ కానీ ఆర్ఓఏ కానీ. ఓకే, ఇఫ్ పోస్టీరియర్ పొజిషన్స్ అనుకోండి, సో నార్మల్ లేబర్ అనేది మనకి డిఫికల్టీ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో యాంటీరియర్గా అంటే ఏంటి? సో ఇప్పుడు మనకి దిస్ ఈస్ ద సింఫసిస్ ఫ్యూబిస్. ఓకే, సో మనకి ఇది కనుక సింఫసిస్ ఫ్యూబిస్ అనుకుంటే, ఓకే, సో మనకి ఫీటస్ అనేది ఇట్ హ్యాస్ టు కమ్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ మనకి ఫీటస్ ఇట్లా ఎంగేజ్ అయితే ఇట్లా మనకి 1 8 సర్కిల్ తీసుకొని ఫీటస్ విల్ మూవ్ త్రూ. ఇట్లా మనకి నార్మల్ లేబర్ అనేది జరుగుతుంది నార్మల్గా. ఓకే, ఇక్కడ మాల్ పొజిషన్ అంటే ఏంటంటే యాంటీరియర్కి బదులు ట్రాన్స్వర్స్ కానీ పోస్టీరియర్గా ఉండడం. ఓకే, సో ఇట్లా పోస్టీరియర్గా ఉండడాన్ని మనం మాల్ పొజిషన్ అంటాం. ఓకే, మాల్ పొజిషన్ అంటే పోస్టీరియర్ పొజిషన్స్ యూజువల్గా. మాల్ ప్రజెంటేషన్స్ అంటే ఏంటి? సో నార్మల్గా మనకి ప్రజెంటేషన్ ఏంటి? వర్టెక్స్ ప్రజెంటేషన్ అనేది నార్మల్. ఓకే, సో ఇంకా అదర్ దాన్ వర్టెక్స్ ఇంకేదైనా కూడా మనం అబ్నార్మల్ ప్రజెంటేషన్స్ అనొచ్చు. లైక్ వాట్ ఆర్ ద అదర్ ప్రజెంటేషన్స్ లేదా మాల్ ప్రజెంటేషన్స్. సో మాల్ ప్రజెంటేషన్స్లో వీ కెన్ కేటగిరైజ్ ఇంటూ లైక్ ఫేస్ ప్రజెంటేషన్ ఉండొచ్చు, బ్రీచ్ ప్రజెంటేషన్ ఉండొచ్చు అండ్ ఈవెన్ లైక్ బ్రో ప్రజెంటేషన్. ఇవన్నీ కూడా మనకి అబ్నార్మల్ ప్రజెంటేషన్స్. ఓకే, సో మాల్ పొజిషన్స్, మాల్ ప్రజెంటేషన్స్, ఫీటల్ మ్యాక్రోసోమియా అంటే బిగ్ బేబీ, మ్యాక్రోసోమియా. ఫీటల్ మ్యాక్రోసోమియా మనకి ఏ కండిషన్లో ఉండొచ్చు? ఫీటల్ మ్యాక్రో అంటే బిగ్, సోమియా అంటే సంథింగ్ రిలేటెడ్ టు బాడీ. ఓకే, ఇక్కడ ఫీటల్ మ్యాక్రోసోమియా. సో మనం ఏ కండిషన్లో ఫీటల్ మ్యాక్రోసోమియా చూడొచ్చు అంటే మదర్కి కనుక డయాబెటీస్ ఉంటే డయాబెటిక్ మదర్లో, సో వీ విల్ ఫైండ్ ద బేబీ విల్ బి మ్యాక్రోసోమిక్. మ్యాక్రోసోమిక్ బేబీ వీ కెన్ ఫైండ్ అవుట్ ఇన్
డయాబెటిస్. నెక్స్ట్ షోల్డర్ డిస్టోసియా. సో షోల్డర్ డిస్టోసియా కూడా మనం మ్యాక్రోసోమిక్ బేబీ, ఎస్పెషల్లీ డయాబెటిస్ మదర్ ఉన్న బేబీలో మనకి షోల్డర్ డిస్టోసియా అనేది ఉండొచ్చు. మ్యాక్రోసోమిక్ బేబీ తోటి షోల్డర్ డిస్టోసియా వీ కెన్ ఫైండ్. నెక్స్ట్ ఫీటల్ మాల్ఫార్మేషన్స్. సో ఫీటల్ మాల్ఫార్మేషన్స్లో కూడా మనకి ప్రాబ్లం అనేది ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటి, అబ్నార్మాలిటీస్ విత్ ద ప్యాసింజర్, అంటే ప్రాబ్లం విత్ ద ఫీటస్ అనమాట. మాల్ పొజిషన్, మాల్ ప్రజెంటేషన్ అండ్ మ్యాక్రోజోమియా, షోల్డర్ ప్రజెంటేషన్. ఓకే, సో లేదా షోల్డర్ డిస్టోసియా. సో యూ కెన్ సీ హియర్ మాల్ పొజిషన్స్, మాల్ ప్రజెంటేషన్స్. సో ఎస్పెషల్లీ ప్రజెంటేషన్స్ లైక్ ఫేస్ ప్రజెంటేషన్, బ్రో ప్రజెంటేషన్. ఓకే, సో నార్మల్గా మనకి నార్మల్ లేబర్లో డయామీటర్స్ ఏంటి? సో ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఇక్కడ మనకి నార్మల్ లేబర్ జరగాలి అంటే నార్మల్ ప్రజెంటేషన్ ఏంటి? వాట్ ఈస్ ద నార్మల్ ప్రజెంటేషన్? వర్టెక్స్ ప్రజెంటేషన్. నార్మల్ ప్రజెంటేషన్ ఏంటి? వర్టెక్స్. ఓకే, నార్మల్ పొజిషన్ ఏంటి? నార్మల్ పొజిషన్ ఎల్ఓఏ ఆర్ ఆర్ఓఏ. ఎల్ఓఏ లేదా ఆర్ఓఏ అంటే లెఫ్ట్ ఆక్సిపుటో యాంటీరియర్ ఆర్ రైట్ ఆక్సిపుటో యాంటీరియర్. లెఫ్ట్ ఆక్సిపుటో యాంటీరియర్ లేదా రైట్ ఆక్సిపుటో యాంటీరియర్. ఓకే, సో మనకి ఇది ప్రెజెంటేషన్స్ అండ్ పొజిషన్స్. ఓకే, సో నౌ యూ కెన్ సీ డయామీటర్స్. సో నార్మల్గా మనకు ఉండే డయామీటర్ ఏంటి నార్మల్ లేబర్ కావడానికి అంటే సబాక్సిపుటో బ్రిగ్మాటిక్. ఓకే, సో ఎంత? సబాక్సిపుటో బ్రిగ్మా. సో దిస్ ఈస్ బ్రిగ్మా. ఓకే, వీ కెన్ సే దిస్ ఈస్ బ్రిగ్మా. ఓకే, సో బ్రిగ్మా టు ఇది మనకి ఆక్సిపుటల్ ప్రొట్రూబరెన్స్ వేర్ యూ కెన్ సీ ద ప్రామినెంట్ పార్ట్. ఓకే, సో దట్ ఈస్ ఆక్సిపుటల్ ప్రొట్రూబరెన్స్ అంట. ఈ ఆక్సిపుటల్ ప్రొట్రూబరెన్స్ కి డౌన్ లో మనకి, సో ఆక్సిపుట్ కి డౌన్ అంటే సబ్ అంటే డౌన్ అనమాట. ఆక్సిపుట్ కి డౌన్ లో ఉండేది సబ్. దిస్ ఈస్ సబ్ ఆక్సిపుట్. సబ్ ఆక్సిపుట్ నుంచి బ్రిగ్మాటిక్. దిస్ ఈస్ 9.5 సెంటీమీటర్స్. నార్మల్ లేబర్ లో మనకి డయామీటర్ ఎంత? సబ్ ఆక్సిపుటో బ్రిగ్మాటిక్. సో హౌ మెనీ సెంటీమీటర్స్? దిస్ ఈస్ 9.5 సెంటీమీటర్స్. ఓకే, సో మనకి వర్టెక్స్ ప్రెజెంటేషన్లో సబాక్సిపుటో బ్రిగ్మాటిక్, ఇట్లా మనకి సబాక్సిపుటో బ్రిగ్మాటిక్ అనేది ఈ విధంగా ఉంటుంది, 9.5 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ పెల్విక్ డయామీటర్స్ ఏంటి? యాంటీరియర్ పోస్టీరియర్ వచ్చేసి 11, ఓకే, ట్రాన్స్వర్స్ 13, ఒక ఆబ్లిక్ 12. సో ఇక్కడ 9.5 సెంటీమీటర్సే కాబట్టి సో బేబీ ఈజీగా మనకి రొటేషన్ అనేది తీసుకొని ఏపీ డయామీటర్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ ఏపీ డయామీటర్లోకి వచ్చినా కూడా ఇక్కడ 11 సెంటీమీటర్స్, ఇది 9.5 కాబట్టి సో ఫీటస్ కెన్ హ్యావ్ ద డ్యూ టు ఫ్లెక్షన్ బేబీ కెన్ డెలివర్. ఓకే, సో ఇది మనకి నార్మల్ డయామీటర్ ఎంత? 9.5 సెంటీమీటర్స్. దట్ ఈస్ సబాక్సిపుటో బ్రిగ్మాటిక్. సబాక్సిపుటో బ్రిగ్మాటిక్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు కనుక మనకి హెడ్ అనేది ఫ్లెక్షన్ అంటే జనరల్గా నార్మల్ లేబర్ జరగాలి అంటే హెడ్ ఎట్లా ఉంటుంది? ఫ్లెక్షన్లో ఉంటుంది. హెడ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇట్లా కంప్లీట్ ఫ్లెక్షన్లో ఉంటుంది. సో ఫ్లెక్షన్ కాకుండా కొంచెం లైట్గా ఎక్స్టెండ్ అయింది అనుకున్నాం, డిఫ్లెక్స్డ్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ డిఫ్లెక్స్. ఫ్లెక్షన్ కాకుండా డిఫ్లెక్షన్లో ఉంది అనుకున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ కంప్లీట్ ఫ్లెక్షన్, ఇఫ్ ద ఫీటస్ ఈజ్ ఇన్ డిఫ్లెక్షన్. ఓకే, సో డిఫ్లెక్షన్ జరిగినప్పుడు మనకి ఇలా ఉండాల్సింది, జస్ట్ మనకి అంటే సో ఇట్లా మనకి కంప్లీట్గా హెడ్ బెండ్ కాకుండా ఇట్లా ఎక్స్టెండ్ అయింది. సో అప్పుడు మనకి డయామీటర్ ఏమొస్తుందంటే ఆక్సిపుటో ఫ్రంటల్ డయామీటర్. సో దట్ ఈస్ 11.3 లేదా 11.5 సెంటీమీటర్స్. ఓకే, సో డిఫ్లెక్షన్ తోటి మనకి 11.3 వస్తుంది. సో నెక్స్ట్ ఎక్స్టెండెడ్. ఓకే, సో మనకి ఇంకొంచెం ఎక్స్టెండ్ అయింది అనుకుంది. ఓకే, ఇట్లా ఉండాల్సింది ఇలా. సో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు సో ఫీటస్ అనేది ఈ డయామీటర్లో వస్తుంది. సో ఇక్కడ ఏంటి? దిస్ ఇస్ వర్టెక్స్ అండ్ దిస్ ఇస్ మెంటమ్, చిన్. ఓకే, సో మెంటో వర్టికల్ డయామీటర్ ఇది లాంగెస్ట్ డయామీటర్. సో 13 లేదా 13.5 సెంటీమీటర్స్ అంటారు. ఓకే, 13 to 13.5 సెంటీమీటర్స్ మెంటో వర్టికల్. దిస్ ఇస్ ఎక్స్టెండెడ్. ఓకే, సో మనకి ఫీటస్ అనేది ఇట్లా ఫ్లెక్షన్ లేకుండా డిఫ్లెక్స్డ్ ఉంటే ఆక్సిపుటో ఫ్రంటల్, దట్ విల్ బి లైక్ 11.5. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెండెడ్. సో మనకి ఇట్లా హెడ్ అనేది ఇలా ఉండకుండా ఇట్లా ఎక్స్టెన్షన్. ఓకే, సో ఇది ఎక్స్టెన్షన్ అనుకుందాం. కంప్లీట్ ఇట్లా ఫ్లెక్షన్లో ఉంటే మనకి బ్రిగ్మాటిక్ వస్తుంది. సో ఈ ఏరియా అనేది ఇట్లా వచ్చేలాగా ఉండాలి నార్మల్గా. ఓకే, సో ఇప్పుడు నా ఏమైంది అంటే
లైక్ సబాక్సిపిటో బ్రిగ్మాటిక్ నుంచి కొంచెం ఎక్స్టెండ్ డీఫ్లెక్స్ అవడం వల్ల ఆక్సిపిటో ఫ్రంటల్ అయింది. సో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ వల్ల ఏం జరిగింది అంటే లైక్ మెంటో వర్టైకల్కి వచ్చింది. ఓకే, సో ఈ డయామీటర్ మెంటో వర్టైకల్ డయామీటర్ ఎంత 13.5 సెంటీమీటర్స్. ఇక్కడ నార్మల్ లేబర్కి ఛాన్స్ ఉందా 13.5 అంటే? సో మనకి డయామీటర్స్ ఎంత? యాంటీరియర్ పోస్టీరియర్ వచ్చేసి 11 సెంటీమీటర్స్, మెంటో వర్టైకల్ ఎంత 13 లేదా 13.5 అంటే. సో ఇక్కడ పెల్విక్ డయామీటర్స్ కంటే మనకి ఫీటల్ డయామీటర్స్ ఎక్కువ ఉండడం వల్ల సో దీన్ని మనం ఏం ప్రజెంటేషన్ అనొచ్చు? బ్రో ప్రజెంటేషన్ అంటాం. ఓకే, దిస్ ఈస్ బ్రో ప్రజెంటేషన్. సో బ్రో ప్రజెంటేషన్లో మనకి నార్మల్ లేబర్ ఛాన్సెస్ లెస్, వెరీ లెస్. ఓకే, సో బెటర్ టు అండర్గో సిజేరియన్ సెక్షన్. నార్మల్ లేబర్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ ఎక్స్టెన్షన్ అంటే మనకి ఇది పార్షియల్లీ ఎక్స్టెన్షన్ ఉంటే బ్రో ప్రజెంటేషన్, కంప్లీట్ ఎక్స్టెన్షన్ అంటే ఫీటస్ ఇట్లా ఉంటే ఇట్లా మనకి కంప్లీట్గా ఫీటస్ ఈ విధంగా ఎక్స్టెన్షన్, సో ఇట్లా ఉండాల్సింది. ఇది మనకి కంప్లీట్ ఫ్లెక్షన్, డిఫ్లెక్స్, ఎక్స్టెన్షన్, హైపర్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇట్లా హైపర్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు ఫీటస్ హెడ్ అనేది మనకి ఇట్లా వస్తుంది అనమాట. సో హైపర్ ఎక్స్టెన్షన్లో ప్రజెంటేషన్ వచ్చేసి ఫేస్ ప్రజెంటేషన్. ఓకే, హైపర్ ఎక్స్టెన్షన్ తోటి ఫేస్ ప్రజెంటేషన్. సో ఫేస్ ప్రజెంటేషన్ వచ్చేసి మనకి లైక్ సబ్మెంటో బ్రిగ్మాటిక్. దిస్ విల్ బి లైక్ సబ్మెంటో బ్రిగ్మాటిక్. దిస్ ఈజ్ ఆల్సో 9.5 సెంటీమీటర్స్. ఓకే, సో మనకి ఫేస్ ప్రజెంటేషన్లో డినామినేటర్ ఈస్ మెంటమ్, చిన్. డినామినేటర్ ఏంటి? చిన్. ఓకే, మెంటో యాంటీరియర్ లేదా మెంటో పోస్టీరియర్ అంటే. ఓకే, రైట్ మెంటో యాంటీరియర్, లెఫ్ట్ మెంటో యాంటీరియర్. ఓకే, సో మనకి మెంటో యాంటీరియర్లో నార్మల్ లేబర్ అయ్యే ఛాన్స్ ఆర్ ఫ్యూ. కొంచెం ఇక్కడ నార్మల్ లేబర్ అవ్వడానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. బట్ పోస్టీరియర్ అనుకోండి, అంటే మనకి ఫీటల్ హెడ్ ఇట్లా ఉంది, ఈ పొజిషన్లో హెడ్ ఇట్లా వస్తుంది. ఓకే, ఇది యాంటీరియర్ అనుకుంటే దిస్ ఇస్ ఇఫ్ యూ థింక్ ఇది పెల్విస్ అనుకున్నాం. సో పెల్విస్లోకి ఫీటస్ ఇట్లా వస్తుంది. ఓకే, హైపర్ ఎక్స్టెన్షన్ వల్ల ఫీటస్ ఈజ్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ మనకి 1 ఇయర్ సర్కిల్ తీసుకొని ఇట్లా డెలివర్ అవుతుంది అనమాట ఫీటల్ హెడ్. ఓకే, ఇది యాంటీరియర్లో ఉంటే మనకి ఎక్కువ ఇంక్రీజ్డ్ ఫ్లెక్షన్ వల్ల లేబర్ అనేది జరగచ్చు. ఓకే, యాంటీరియర్ కాకుండా ఇక్కడ పోస్టీరియర్ ఉందనుకున్నాం. ఓకే, సో పోస్టీరియర్గా ఉండి ఎక్స్టెన్షన్ ఉందనుకోండి, ఇక్కడ మనకి సాక్రమ్ అనేది అడ్డం రావడం వల్ల సో నార్మల్ లేబర్ అనేది జరిగే ఛాన్స్ లెస్. ఓకే, సో మెంటో పోస్టీరియర్లో నో ఛాన్సెస్ టు హ్యావ్ ద నార్మల్ లేబర్. మెంటో యాంటీరియర్ ఉంటే ఫేస్ ప్రజెంటేషన్లో మనకి నార్మల్ లేబర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అబ్నార్మల్ పొజిషన్స్. సో బైపైరేటల్ మనకి 9.3 సెంటీమీటర్స్ యూ కెన్ సీ. సో ఇది మనకి ఆక్సిపిట్ ప్రజెంటేషన్, నార్మల్గా మనకి వర్టెక్స్ ప్రజెంటేషన్ అనమాట. సో దిస్ ఈస్ వర్టెక్స్ ప్రజెంటేషన్ అంటే సబ్ ఆక్సిపిటో బ్రిగ్మాటిక్. హౌ మెనీ సెంటీమీటర్స్? 9.5. దిస్ ఈస్ ఆక్సిపిటో. అది ఇది కంప్లీట్ ఫ్లెక్షన్, ఇది డీఫ్లెక్స్డ్. ఓకే, ఎక్స్టెండెడ్ లేదా పార్షియల్ ఎక్స్టెండెడ్, కంప్లీట్ ఎక్స్టెండెడ్. ఓకే, యూ కెన్ సీ. సో ఇట్లా మనకి ఫీటల్ హెడ్ అనేది ఇట్లా కంప్లీట్ ఫ్లెక్షన్లో ఉంది. సో ఇక్కడ ఫ్లెక్షన్ అనేది కొంచెం తగ్గింది. ఓకే, సో ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం ఎక్స్టెండ్ అయింది. సో ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మనకి డయామీటర్ అనేది మెంటో వర్టైకల్ వచ్చింది 13 సెంటీమీటర్స్, 13.5. సో ఇక్కడ మనకి నార్మల్ లేబర్ ఛాన్స్ అనేది లేదు. దిస్ ఈస్ బ్రో ప్రజెంటేషన్. సో బ్రో ప్రజెంటేషన్లో డినామినేటర్ ఏంటి? ఫ్రంటల్ బోన్స్. ఓకే, సో ఫేస్ ప్రజెంటేషన్లో డినామినేటర్ వచ్చేసి చిన్. ఓకే, ఈ డయామీటర్ అనేది 9.5 సెంటీమీటర్స్ ఉంది, సబ్మెంటో బ్రిగ్మాటిక్. బట్ ఇక్కడ హైపర్ ఎక్స్టెన్షన్ వల్ల ఓన్లీ యాంటీరియర్, మెంటో యాంటీరియర్ ఆర్ఎంఏ లేదా ఎల్ఎంఏ, లెఫ్ట్ మెంటో యాంటీరియర్ లేదా రైట్ మెంటో యాంటీరియర్ ఉంటేనే మనకి నార్మల్ లేబర్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ఫేస్ ప్రజెంటేషన్, బ్రో ప్రజెంటేషన్. ఓకే, లైక్ దిస్ ఈస్ parietal cephalic position. Okay, so this is occiput presentation. Malpresentations. Okay, so malpresentations no transfers, abnormal lies and malpresentations and malpositions. Abnormal lie. So what do you mean by lie? Lie ante enti? Lie anedi it is a longitudinal relationship. And so this is the longest diameter of the
ఫీటస్ టు ద లాంగెస్ట్ డయామీటర్ ఆఫ్ ద మెటర్నల్ పెల్విస్. ఓకే, సో మెటర్నల్ అంటే మదర్స్ యొక్క యూట్రస్కి లాంగ్ యాక్సిస్ ఆఫ్ ద ఫీటస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం లై అంటాం. యూజువల్గా లై అనేది ఎలా ఉండాలి, టు హ్యావ్ నార్మల్ లేబర్. నార్మల్ లేబర్ కావాలంటే లై అనేది ఎలా ఉండాలి, లాంగిట్యూడినల్లో ఉండాలి. లై ఆల్వేస్ షుడ్ బి లాంగిట్యూడినల్. ఓకే, సో లై కనుక మనకి ఆబ్లిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకున్నాం, ఫీటస్ యూట్రస్ ఇట్లా ఉంటే సో ఫీటస్ షుడ్ బి ఇన్ దిస్ పొజిషన్, ఇట్లా ఉండాలి ఫీటస్. ఓకే, సో మనకి ఫీటస్ అనేది ఇట్లా ఉండాలి ఆల్వేస్ లాంగిట్యూడినల్లో, మనకి నార్మల్ లేబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మనకి ఫీటస్ ఈ విధంగా ఆబ్లిక్గా ఉన్నా ట్రాన్స్వర్స్గా ఉన్నా కూడా నార్మల్ లేబర్ ఛాన్సెస్ విల్ బి లెస్. ఓకే, లై షుడ్ బి లాంగిట్యూడినల్. అయితే మనకి లాంగిట్యూడినల్ లై ఉన్నప్పటికీ దో దెర్ ఇస్ ఎ లాంగిట్యూడినల్ లై స్టిల్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. లాంగిట్యూడినల్ లై ఉండి ప్రెజెంటేషన్ అనేది యూజువల్గా ఎలా ఉండాలి, వర్టెక్స్ హెడ్ అనేది మనకి డౌన్ ఇట్లా ఉండాలి. ఓకే, సో వర్టెక్స్ ప్రెజెంటేషన్ కాకుండా ఇఫ్ ద ఫీటల్ హెడ్ అనేది ఇట్లా ఉంది. ఓకే, సో బటక్స్ ప్రెజెంటేషన్. ఓకే, సో దిస్ ఇస్ బ్రీచ్ ప్రెజెంటేషన్. ఇది కూడా మనకి అబ్నార్మల్ ప్రెజెంటేషన్ కిందకి వస్తుంది, బ్రీచ్ ప్రెజెంటేషన్. ఓకే, సో ఇక్కడ మనకి మాల్ పొజిషన్స్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్. మాల్ పొజిషన్లో మేజర్గా ఏంటి, ఆక్సిపిటో పోస్టీరియర్ పొజిషన్ అండ్ ఆక్సిపిటో ట్రాన్స్వర్స్ పొజిషన్. ఓకే, సో నార్మల్ లేబర్లో మనకి ఎల్ఓఏ లేదా ఆర్ఓఏ అంటాం ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ లేబర్. సో నార్మల్ లేబర్లో మనకి ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్, ఇది ట్రాన్స్వర్స్. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంటే యాంటీరియర్ మనకి ఇట్లా 1 year సర్కిల్ తీసుకొని నార్మల్ లేబర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకి అబ్నార్మాలిటీస్ ఇన్ ద పొజిషన్లో యాంటీరియర్గా ఉండాల్సింది ఫీటల్ హెడ్, ట్రాన్స్వర్స్ కానీ పోస్టీరియర్ కానీ ఉంటుంది అనమాట. ఇలా పోస్టీరియర్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ హ్యాస్ టు టేక్ అంటే మనకి యాంటీరియర్గా రావడానికి ఇట్ విల్ టేక్ టైం. సో అందుకే మనకి ప్రొలాంగ్డ్ లేబర్ మాల్ పొజిషన్స్లో ఎస్పెషల్లీ ఆక్సిపిటో పోస్టీరియర్ పొజిషన్లో ఏం జరుగుతుందంటే సెకండ్ స్టేజ్లో మనకి ప్రొలాంగ్ అవుతుంది అనమాట. ఓకే, సో సెకండ్ స్టేజ్ అనేది ప్రొలాంగ్ అవుతుంది ఇన్ ఆక్సిపిటో పోస్టీరియర్ పొజిషన్. అండ్ ఇక్కడ ఇంకా మనకి అంటే ఫీటల్ హెడ్ ఇట్లా ఉంటుంది. సో ఏమైనా ఇది ఫీటస్ అనుకున్నాం, జనరల్గా అయితే ఇక్కడ ఉండాలి ఫీటస్ హెడ్. సో ఇట్లా మనకి 1 year సర్కిల్ తీసుకొని యాంటీరియర్ పోస్టీరియర్ డయామీటర్లోకి వచ్చి ఇట్లా వెళ్ళాలి. అయితే మనకి ఇక్కడ ఫీటల్ హెడ్ ఈ యాంటీరియర్లో ఉండకుండా ఇక్కడ మనకి పోస్టీరియర్ సైడ్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్ అనుకుంటే సో ఫీటల్ హెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ హియర్ మనకి ఇక్కడ ఉంటుంది అనమాట పోస్టీరియర్ అంటే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇట్లా అంటే యాంటీరియర్ దాకా రావడానికి 1 year సర్కిల్, ఫస్ట్ ఇక్కడికి ఒక 1 year సర్కిల్ తీసుకొని ట్రాన్స్వర్స్, మళ్ళీ ఇక్కడికి ఒక 1 year సర్కిల్. ఓకే, 2 year సర్కిల్ తీసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మన యాంటీరియర్కి వచ్చినాక ఇంకొక 1 year సర్కిల్ తీసుకుంటేనే ఫీటస్ యాంటీరియర్ పోస్టీరియర్ డయామీటర్లోకి వస్తుంది. ఓకే, సో ఇఫ్ ఒకవేళ కనుక మనకి ఈ ప్రాసెస్లో ఇలా రాకుండా ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ టు ట్రాన్స్ఫర్, డీప్ ట్రాన్స్ఫర్స్ అంటే మనకి ఇక్కడ ఒక రొటేషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రక్ అయిపోవచ్చు, ఫీటస్ కెనాట్ మూవ్, ఇక్కడే మనకి స్ట్రక్ అయిపోయి అబ్స్ట్రక్టెడ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ విల్ బి దేర్. ఓకే, ఆక్సిపిటో పోస్టీరియర్ పొజిషన్లో డీప్ ట్రాన్స్ఫర్స్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి ఫీటల్ హెడ్ ఇక్కడ సాక్రల్ అంటే సాక్రల్ ప్రోమనెంటరీ సాక్రమ్ దగ్గర ఫీటల్ హెడ్ ఉండడం వల్ల సో ఇక్కడ ఈ హెడ్ అనేది ప్రెషర్ ఇవ్వడం వల్ల సివియర్ బ్యాక్ పెయిన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఆక్సిపిటో పోస్టీరియర్ పొజిషన్లో సివియర్ బ్యాక్ ఏక్ ఉండే ఛాన్స్ ఉంది యాజ్ ఇట్ గివ్స్ ప్రెషర్ ఓవర్ ద సాక్రమ్. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్, అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకి ఆక్సిపిటో పోస్టీరియర్ పొజిషన్. సో జనరల్గా నార్మల్ లేబర్ కావాలంటే ఏ పొజిషన్ ఉండాలి, ఆక్సిపిటో యాంటీరియర్ అంటే సింఫసిస్ ప్యూబిస్ ఇట్లా ఉంది, ఇది పెల్విస్ అనుకుంటే ఇక్కడ సింఫసిస్ ప్యూబిస్ దగ్గర ఇట్లా యాంటీరియర్గా ఉండి 1 year సర్కిల్ తీసుకొని మనకి ఇట్లా నార్మల్ లేబర్ కావాలి, నార్మల్ మెకానిజం కావాలి. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఒకవేళ కనుక మనకి పోస్టీరియర్ పొజిషన్లో ఉంటే ఇట్ హ్యాస్ టు టేక్ 1 year సర్కిల్ టు కమ్ ఇన్ టు ద ట్రాన్స్ఫర్స్, ఫ్రమ్ హియర్ మళ్ళీ 1 year సర్కిల్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక 1 year సర్కిల్ తీసుకొని నార్మల్ లేబర్ అనేది జరగాలి. ఓకే, ఇది ఆక్సిపిటో పోస్టీరియర్. అయితే ఇందులో నార్మల్ లేబర్ జరగవచ్చు, కొన్నిసార్లు ఏమవచ్చు ఇక్కడ అంటే ఇక్కడ రొటేషన్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా జరగకపోయినా ఇక్కడ ఇట్ మే స్ట్రక్. అయితే ఈ ఆక్సిపిటో పోస్టీరియర్ ఇది కూడా ఇంపార్టెంట్ బిగ్ పాయింట్. ఆక్సిపిటో పోస్టీరియర్ పొజిషన్ అనేది కామన్లీ వీ కెన్ ఫైండ్ ఇన్ ఆంథ్రపాయిడ్ టైప్ ఆఫ్ పెల్విస్. ఆంథ్రపాయిడ్ టైప్ ఆఫ్ పెల్విస్లో మనం ఇలాంటి పెల్విస్ చూడొచ్చు. ఓకే, ఆంథ్రపాయిడ్ పెల్విస్లో వీ కెన్ ఫైండ్ దిస్ ఆక్సిపిటో పోస్టీరియర్ పొజిషన్ ఫ్రీక్వెంట్గా.
ఓకే, ఇది కూడా చాలాసార్లు అడుగుతాడు. ఆంథ్రోపాయిడ్ పెల్విస్లో ఫ్రీక్వెంట్గా వచ్చే పొజిషన్ ఏంటి? ఆక్సిపుటో పోస్టీరియర్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ మాల్ ప్రజెంటేషన్స్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్లో బ్రీచ్, ఫేస్, బ్రో, షోల్డర్ అండ్ కాంపౌండ్. ఓకే, బ్రీచ్ presentation, face presentation and brow presentation, shoulder and compound.